హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఈరోజు మనం ఊర్మిళాదేవి 14 ఏళ్ల నిశ్శబ్ద త్యాగం గురించి మాట్లాడుకుందాం. అసలు ఊర్మిళాదేవి 14 ఏళ్ళు ఎందుకు ఒంటరిగా ఉంది? దాని వెనకాల నిజమేంటి? లక్ష్మణుడి త్యాగం వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరు? రామాయణంలో అందరికీ తెలియని ప్రేమ కథేంటి? ఊర్మిళాదేవి ప్రేమ ఎందుకు గొప్పది? ఈ కథ వింటే మీ కళ్ళల్లో నీళ్లు రాక మానదు. రామాయణంలో మనం ఎక్కువగా శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు వంటి పాత్రల గురించి వింటుంటాం. ఈ మహాకావ్యంలో నిశ్శబ్దంగా వెలిగిన ఒక మహానారి ఉన్నారని మీకు తెలుసా? ఆమె ఊర్మిళాదేవి. నిశ్శబ్దంగా, త్యాగంతో, గొప్ప ప్రేమతో నిలిచిన మహానుభావురాలు ఊర్మిళాదేవి. లక్ష్మి భార్య. ఊర్మిళాదేవి జనక మహారాజు కుమార్తె. సీతాదేవి చెల్లెలు. ఆమె వివాహం లక్ష్మణుడితో జరిగింది. పెళ్ళైన కొద్ది కాలానికే శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. అన్నయ్యతో పాటు సేవ చేయాలనే ధర్మబద్ధమైన నిర్ణయంతో లక్ష్మణుడు కూడా వనవాసానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడే ఊర్మిళ ప్రేమ గొప్పదనం కనిపిస్తుంది. ఒక భార్యగా తన భర్తను 14 సంవత్సరాలు దూరంగా ఉండడం చాలా కష్టం. కానీ ఊర్మిళ తన వ్యక్తిగత సంతోషం గురించి ఆలోచించలేదు. లక్ష్మణుడు అన్నయ్యకు సేవ చేయడం తన ధర్మమని అర్థం చేసుకుంది. అతనిని అడ్డుకోలేదు. కన్నీళ్లు పెట్టుకున్నా సరే తన బాధను బయట పెట్టలేదు. అతని ధర్మాన్ని గౌరవించింది. రామాయణ కథ ప్రకారం లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోకుండా రాముడు, సీతమ్మలను కాపాడాడని చెబుతారు. ఆ నిద్రను ఊర్మిళ తన పైకి తీసుకొని తన భర్తకు అడ్డం కాకుండా సహకరించిందని పురాణ గాథ ఉంది. ఇది ఆమె ప్రేమ ఎంత పవిత్రమో చూపిస్తుంది. 14 సంవత్సరాలు భర్తను దూరంగా ఉంచడం ఎంత కష్టం. కానీ ఊర్మిళ ప్రేమలో స్వార్థం లేదు. ఆమె ప్రేమలో త్యాగం ఉంది. ఆమె ప్రేమలో అంకిత భావం ఉంది. ఆమె త్యాగం నిశ్శబ్దంగా జరిగినా అది మహత్తరమైనది. ఆమె పేరు ఎక్కువగా వినిపించకపోయినా ఆమె పాత్ర రామాయణంలో ఎంతో గొప్పది. ఊర్మిళ మనకు నేర్పేది ఏమిటంటే నిజమైన ప్రేమ అంటే కేవలం దగ్గరగా ఉండడం కాదు, అవసరమైనప్పుడు దూరంగా ఉండి వారి ధర్మాన్ని, కర్తవ్యాన్ని గౌరవించడం కూడా ప్రేమే. అందుకే ఊర్మిళాదేవి ప్రేమ గొప్పది. ఆమె త్యాగం, సహనం, అంకితభావం ప్రతి ఒక్కరికి ఆదర్శం. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఊర్మిళాదేవి ప్రేమ గొప్పది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.